శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మా చేత ఎందుకు కాలేదు ఇది, మా వల్ల ఎందుకు వెళ్ళిపోలేదు ఇది. మార్కు సువార్తలో ఉంటుంది చూడండి. హల్లెలూయా. ప్రార్థన వలననే, నోట్పుట్లో ఏమని ఉంటుంది తెలుసా, ఉపవాసం వలననే గాక. హల్లెలూయా. దేని వలనంట? ప్రార్థన వలననే, ఉపవాసం వలననే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9వ అధ్యాయంలో చూడండి, 28 చూడండి. మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమి. ఏమని పిలువబడ్డారో తెలుసా శిష్యులు? కొంచెం ముందు చదివితే, మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చిన కానీ వారి చేత కాలేదంట. ఏం కాలేదంట? చేత కాలేదా? చేతగానోడా అంటారు కదా. శిష్యులకు ఏం కాలేదంట? దయ్యాన్ని వెళ్ళగొట్టమని అడిగితే చేత కాలేదంట. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? విశ్వాసము లేని మూర్ఖతరం వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉందును. హల్లెలూయా. అన్న తర్వాత నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఇంట్లో వీళ్ళు వచ్చినారు, శిష్యులు అడుగుతున్నారు, మేమెందుచేత ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అందుకైన ప్రార్థన వలననే, ఉపవాసం వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని చెప్పండి. మనిషి ఆత్మీయుడు ప్రార్థనలో ఓడిపోయినాడు అనంటే అన్ని విషయాల్లో ఓడిపోతాడు. ఒక్క ప్రార్థించే విషయంలోనే నువ్వు జయించలేకపోతే ఇంక నువ్వు ఎక్కడ జయ జీవితం జీవించలేవు. ప్రార్థించే విషయంలో ఓడిపోయిన మనిషి ఈ లోకంలో అన్ని విషయాల్లో ఓడిపోతాడు. ఒక ప్రార్థించే విషయంలో 6 100 100 116 ఆకాశం అగ్గైపోయినా, భూమి బుగ్గైపోయినా, ఏది ఏమైనా నా ప్రార్థనను మాత్రం వదిలిపెట్టనని ఖచ్చితంగా సమయానికి ఒక టైం పెట్టుకొని క్రమముగా ప్రార్థన జీవితం కలిగి ఉంటారో వాళ్ళు ఎక్కడ వెళ్ళినా జయమే చూస్తారా. వాళ్ళు ఈ లోకంలో జయ జీవితం జీవిస్తారు. ఈ రోజు నుంచి నీకంటూ ఒక ప్రార్థన టైం ఉండాలి. నీకు టీ తాగడానికి ఒక టైం ఉంటుంది, టిఫిన్ చేయడానికి ఒక టైం ఉంటుంది, భోజనం చేయడానికి ఒక టైం ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన కదా, తిండిపోతూ పొద్దున 6, మళ్ళీ 9, మళ్ళీ 12, మళ్ళీ సాయంత్రం 3, మళ్ళీ సాయంత్రం 6, మళ్ళీ నైట్ 9, 6 పూటలు భోజనం అంట. ఏందయ్యా అంటే డాక్టర్ చెప్పినాడు గ్యాస్ ట్రబుల్ రావద్దని. కొంచెం కొంచెమే కానీ ఎక్కువ సార్లు తింటున్నా. హల్లెలూయా. ప్రతిదానికి తినడానికి ఒక టైం ఉంటుంది. కొంతమందికి 9:30 కాగానే నిద్ర వస్తుంది. గుడ్ బై, ఐఎమ్ టైర్డ్. హల్లెలూయా. పడుకోవడానికి టైం ఉంది, తినడానికి టైం ఉంది, డ్యూటీకి వెళ్ళడానికి టైం ఉంది. నీ ప్రార్థన టైం ఎంత? ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు? వారంలో ఎంత నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? తెరవబడిన బైబిల్తో నీ గడిపే జీవితం ఎంత? నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మూయబడిన గదిలో తెరవబడిన ఆకాశం వైపు చూస్తూ నిన్ను పుట్టించిన దేవునితో నువ్వు గడిపేదెంత? గుండె మీద చేసుకొని ఆలోచన చేయి ఒకసారి. నేను నిన్ను తప్పు పట్టట్లేదు, నేను నీ పైన నేరారోపణ మోపట్లేదు. క్రైస్తవుడు అంటే నిబంధన ప్రజలు. క్రైస్తవుడు అంటే ఒక ప్రమాణం ఉన్నది, వాక్యానుసారం జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుడు అంటే క్రీస్తుతో నింపబడినవాడు. క్రైస్తవుడు అంటే దేవుని ఆత్మతో నింపబడినవాడు. క్రైస్తవుడు అనంటే క్రీస్తుతో హార్ట్ టు హార్ట్ కనెక్షన్, స్పిరిట్ టు స్పిరిట్ కనెక్షన్ అని పరలోకముతో అంటుకట్టబడినవాడు. పరలోక జీవాన్ని, క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన శక్తిని మోసుకొని పోయేవాడు ఈ లోకములో. హల్లెలూయా. నువ్వు ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? దేవుణ్ణి కలిగిన నీవే, క్రీస్తును కలిగిన నీవే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన నీవే ప్రార్థించకపోతే ఇంకెవరు ప్రార్థిస్తారు? ఇదిగో
పంట చేలు తెల్లబారి కోతకు వచ్చినాయి. కోత విస్తారం, కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు పనివారిని పంపమని యజమానుని వేడుకొనుడి. ఏం చేయాలంట? యజమానుని వేడుకోండి. ఏం చేయాలి? వేడుకోవడం, ప్రార్థించండి. ఒక్క గడి అయినను మెలకువగలిగి ప్రార్థించలేరా? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయండి. మీ విరోధి అయిన అపవాది సాతాను ఎవని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితం మరలా తిరిగి కట్టబడాలి ఈరోజు. హల్లెలూయా. ఉపవాసం, వారంలో కనీసం ఒక్కరోజైనా ఉపవాసం. ఎవరికి కనబడొద్దు. నీ ముఖం ఉపవాసం ఉన్నట్టు కనబడొద్దు. ఏడు ముఖం పెట్టుకోవద్దు. నేను ఉపవాసం ఉన్నాన్ని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆశ కలగాలనే ఉద్దేశంతో నేను చెప్పిన. నేను బతికే ఉన్నా, నెల రోజులైనా బతికే ఉన్నా, ఏం తినకుండా. నన్ను కాపాడిన దేవుడు నిన్ను కాపాడడా? ఏలియా 40 రోజులు ప్రయాణం చేసినాడు, శక్తికి మించిన ప్రయాణం, బ్రతికే ఉన్నాడు. దేవుడి నుంచి విన్నాడు. అగ్ని రథాల్లో ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఒకే ఒక్క జీవితం, ఇది కూడా చాలా చిన్న జీవితం. రోషము గల దేవుని కొరకు రోషంగా బతకాల. జీవము గల దేవుని కొరకు సజీవ యాగంగా బతకాలి. ఒక్కరోజు బ్రతికినా సరే క్రీస్తులాగా, క్రీస్తును పోలి బ్రతకాలి. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామని పేరుకు మాత్రమే, జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ మృదుడవే అన్న అట్లాంటి జీవితం మనకొద్దు. నిజమైన క్రైస్తవుల్లాగా ఆత్మతో, అగ్నితో రగులుతూ క్రీస్తు యొక్క జీవము కలిగి ఈ లోకములో సృష్టికర్తను ప్రత్యక్షపరచాలి. మన జీవితంలో నుండి సృష్టికర్తను ప్రత్యక్షపరచాలి. మన జీవితంలో నుండి దేవుని ప్రణాళిక నెరవేర్చాలి ఈ చిన్న జీవితం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మార్చబడాలి మీ జీవితం, మీ ప్రార్థన జీవితం ఇది మొదలుకొని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.